ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది. బ్రహ్మాండంగా వర్షాలు పడి వాగులు వంకలు దునికిన సంవత్సరం కూడా 6 నెలలు తిరగక ముందే మళ్ళీ నీళ్ళని ఆంధ్రార్పణం, తెలంగాణ బతుకు కరువు. మంచినీళ్ళకు బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరగాలి. సాగునీళ్ళ సంగతి సరి. ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి. 2014 ముందు ఏముండేనో మళ్ళీ ఇవాళ 24 యాసంగి చూసినాం, 25 యాసంగి. ప్రకృతి కరుణించి నీళ్ళు ఇచ్చిన వానకాలం తప్ప ప్రభుత్వాలుగా మనం చేయాల్సిన పని యాసంగిలో నీళ్ళు ఎట్టేయాలి ప్రజలకన్నా సోయి లేకుండా, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా కనీసం పూర్తి చేసుకోకుండా, నడిపించుకోకుండా, పాలన పైన సోయి లేక, సంపాదన కమిషన్ల మీద సోయి తప్ప కరెంట్ ఇట్లా ఇవ్వాలి, నీళ్ళు ఇట్లా ఇవ్వాలనే సోయి లేక, ఉన్న వసతులను కూడా ప్రజలకు అందించలేక, కేసీఆర్ ఇచ్చిన వాటిని కూడా అందించలేక, లేదా ఆడ ఖర్చు పెడితే కమిషన్ రాదు కాబట్టి కమిషన్ల కక్కుర్తికి ఉన్న డబ్బంతా తీసుకుపోయి ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా నాశనం చేస్తూ ఉన్నారు. కరెంటు పాతకతే, సాగునీళ్ళు పాతకతే, మంచినీళ్ళు పాతకతే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకా అధ్వానమైనాయి అప్పటికంటే. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ని దాటి అద్భుతంగా మెయింటైన్ చేసినాం. ఇది అదని కాదు, అది సిద్దిపేట హాస్పిటల్, అది సూర్యాపేట హాస్పిటల్, అది ఖమ్మమా, అది మహబూబ్ నగర్, అది ఆదిలాబాద్, అది ఇంకో చోటన ఇక్కడికి పోయినా అద్భుతంగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ. ఇవాళ అడుగు పెడదామంటే కంపు కొడుతుంది. నేననేది కాదు కదా, ప్రజలు కదా, అందులో పోయే ప్రజల సంఖ్యను బట్టి తెలుస్తుంది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, 28% నుంచి 78% తీసుకొస్తే మళ్ళీ ఇవాళ 40% పడిపోయినాయి 7 నెలలు తిరగక ముందే. అంతమంది ప్రజలు ప్రైవేట్ దవాఖానలో పోయి మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ నిర్వహణ 1000 స్కూళ్ళు ప్రారంభించి బ్రహ్మాండంగా నడిపిస్తే ఒక్క పిల్లవాడికి జ్వరం కూడా రాకుండా గురుకుల పాఠశాలలు ఒక్క ఏడాదిలో 90 మంది పిల్లల్ని చంపి దుర్మార్గంగా మిమ్మల్ని నమ్మి, మీ ప్రభుత్వాన్ని నమ్మి, మా బిడ్డల ఆడ రక్షణ ఉంటుంది, మంచిగుంటారు అని చెప్పి మేము కూలనాలో చేసుకొని బతుకుతున్నాం, మా పిల్లలైనా అక్కడ మంచిగుంటారు అని చెప్పి అక్కడ పెట్టేస్తే 90 మంది పిల్లల్ని చంపిన దుర్మార్గం మీ ప్రభుత్వానికి. సిగ్గుండక్కర్లే మాట్లాడడానికి. ఏ అక్షరం అబద్ధం చెప్పిండు కేసీఆర్, ఏ అక్షరం తప్పు మాట్లాడిండు, ఏడ కాని మాట మాట్లాడిండు, ఏడ అసత్యమైన ఆరోపణ చేసిండు. అక్కసు మీది. సభ సక్సెస్ అయిందని, ప్రజలు కేసీఆర్ వెంట వెళ్ళిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిందని, కేసీఆర్ నువ్వే రావాలని ప్రజలు అడుగుతున్నారనే సంగతి ప్రపంచానికి తెలిసిందని, మరోసారి మీ పునాది కదిలిపోయిందన్న అక్కసు మీది. కేసీఆర్కి ఏం అక్కసు? ఇంకేముంటుంది కేసీఆర్కి అక్కసు? ప్రతిపక్షంగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఏ పాత్ర ఇచ్చిండ్రో ఆ పాత్రను 100కు 100% ప్రజల నమ్మకాన్ని నిలుపుకునే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు మీ వెంట నడుస్తాం, కొట్లాడండి అని ప్రజలు బలం ఇచ్చిర్రు, ధైర్యం ఇచ్చిండ్రు. చివరికి తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ మీరైతేనే బాగు చేయగలుగుతారు అని చేతికిస్తే ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చి అన్ని రంగాలను దేశంలో నెంబర్ 1 చేసుకోవచ్చు. ఏది అబద్ధం? రాదన్న కరెంటును పోదన్న స్థితికి తీసుకొచ్చినమాట అబద్ధమా? తెచ్చిన కరెంటును మళ్ళీ వాళ్ళు ఆగం చేసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితికి మీరు తీసుకొచ్చింది అబద్ధమా? 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నులకు తీసుకొచ్చి భారతదేశానికి ఇచ్చి పంజాబ్ను దాటింది నిజం కాదా? ఇవాళ సంవత్సరాల కాలంగా ఇప్పటి వరకు కూడా ఎన్ని కొన్నమో చెప్పలేని మీ చేతగాని మీ అసమర్థత బయట పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. లెసలెస కోతలు వస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డివి కావు, నువ్వు ఉత్తర కుమార్ రెడ్డివే అని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటున్నావు. నీ ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపు. ఒక్కసారి లెక్క చెప్పు, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే. నువ్వు వచ్చిన తర్వాత 24 యాసంగిలో ఎంత కొన్నావు, 25 వానకాలం ఎంత పంట కొన్నావు, ఇప్పుడు 25 యాసంగిలో ఎంత కొన్నావు ఇప్పటి వరకు? నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నల్గొండల. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం, కొంచెమన్నా ఉండాలి సిగ్గు శరం మాట్లాడేటప్పుడు. మూసేసే పరిస్థితి వస్తుంటే ప్రారంభిస్తావు. మే నెలకు వచ్చినాం, ఎన్ని కొన్నవో ఇప్పటికి ఒక్కరోజు చెప్పినమా? నీకు దమ్ముందా? ఓ పనికిమాల లెక్క మేము ఆనాడు వండించిన లెక్క ఇవాళ చెప్పుకుంటే 1,53 లక్షలు వచ్చింది, 127 లక్షలు వచ్చింది. యాడికెళ్ళి ఇచ్చినావు లెక్క చెప్పు బిడ్డ. ఇప్పటి వరకు ఒక్క రివ్యూ, ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ వ్యవసాయ రంగం మీద సోయిందా ఎప్పుడైనా? రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ ఒక్క రివ్యూ చూపిస్తారా ఇప్పటి వరకు? నువ్వు నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా, గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లో వేసినావు?
మొన్న వానకాలం ఎన్ని ఓట్లు కొన్నావు, ఎన్ని అకౌంట్లో వేసినావు రైతులకి? ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు? నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా, ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికిమాలిన ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి, ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆయన పెట్టే పత్రికా విలేకరుల సమావేశంలో ఎవరైనా ఒక్కరు అడగండి ధైర్యం చేసి, ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు, దమ్ముంటే లెక్క చెప్పమనండి. నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండు ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి? ఎన్ని ఓట్లు ఈ ప్రభుత్వం కొన్నది, ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు. మీరు మునగానులు అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు, దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు, ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు, ఎన్ని ఓట్లు కొని చెప్పాలి. నేను చెప్పకపోతే మీరు రండలే అనంట. సాయంత్రం వరకు ప్రకటన చేయకపోతే మీరు రండలే, చెప్పి తీరాలి. గవి మాట్లాడు, కేసీఆర్ మీద ఏడుపు కాదు. ఏడాది అర్థం అవుతుంది, ఒక్క ఫలితం వేయలేకపోయినావు. నీ చేదగంతనాన్ని, మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు. దేనికి ఏడుస్తున్నారు? దేనికి అక్కసు కేసీఆర్కు? ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని. అక్కసు ఉంటే తెల్లారు అనేటోడు. ఏడాది అర్థం టైం ఇచ్చి రాసి ఉంటలారా మీకు అని చెప్పిండు. ఏమన్నాడు? ఆ పదం కూడా అనలే, గౌరవంగానే అన్నాడు. నేనంటున్నా ఇప్పుడు ఆ పదం. కానీ ఎవడైనా కాస్త విజ్ఞతనుడు 6 నెలల సమయం ఇస్తాడు నిజమే, కానీ మీరు శుంటలు కాబట్టి ఏడాది ఇచ్చిండు కేసీఆర్. ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చిండు టైం మీకు. ఈయన ఏందో విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఏడాది అర్థం పట్టింది నేను సర్దుకోవడానికి, లంక బిందులని తోముకోవడానికి. లంక బిందులు అనుకొని వచ్చినా దొరకలేదు, కానీ వెతుక్కున్నా, ఏ పంచలు ఏందో చేస్తా. ఏడిది చేసేది నువ్వు అయిపోయింది, తేలిపోయింది నీ చక్కదనం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ప్రజలు వేరే భాషలో మాట్లాడుతున్నారు, నీకు సరిపోయే భాష ఉంది నాకాడ, కానీ బాగుండదు. మా సార్ అప్పుడప్పుడు వద్దంటుంటాడు, భాష మారినకు ఇట్లనే ఉండండి మన భాష తిరిగినని చెప్పి. ఏడాది అర్థమైనాక కూడా ఫలితం కనబడకపోతే ఏమంటారు ప్రజలు? గా పరిస్థితి ఉంది మీ చక్కదనానికి. ఇంకా మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి, సభ గురించి. నిజమే, మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయిండు మొన్న. ఈ పక్కకే వచ్చిండు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా ఒకటి తెలియదు. ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం ఇచ్చిండ్రో ఒక్కరన్నా చెప్తారా? మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు, ఈ పదం వాడినారు, మీరు దాంట్లో ఒక్కరన్నా చెప్పరు చూద్దాం. మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. కానీ అంటే ఏంది, మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలకు వస్తే పక్కన మాదాపురంకే తెలుస్తలేదు. ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిండ్రు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా కేసీఆర్. పిల్లల్ని పంపినా అంటున్నాడు ఆయన. అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతూ చూస్తున్నాం కదా మనం, ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలు పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. కేసీఆర్ కూడా గట్టినే పంపించడం మమ్మల్ని. మీరు సరిపోతారు పోరి, నేనెందుకని.